తిరుపతి లడ్డూలో నెయ్యి బదులు ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ వాడారంట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను బయట పెట్టారండి. ఈ వార్త తెలిసిన కాడి నుండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు అనే విషయం ఈరోజు తేటతెల్లం అయిపోతుంది. అంటే దేవుడి మీద భయం లేదు. ఇక్కడ చాలామంది మనోభావాలు ఉన్నాయి కదా, దేవుడి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో చాలామంది మనం చూస్తాం, నిష్ఠతో చాలామంది ప్రజానీకం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడి వెళ్ళి అంటే కాలినాడకల మీద మోకాళ్ళ మీద వెళ్ళి అంత ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా. సో కనీసం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా అంతమంది భక్తులు ఉంటారో, అంతమంది మనోభావాలు ఉంటాయి, ఎన్ని పక్కనాడేసి లడ్డూలో అంటే ఈ యొక్క నెయ్యిని కల్తీ చేస్తాడా? అసలు ఏమనాలో కూడా ఎవరికీ అర్థం కావట్లేదండి. ఈ విషయం తెలిసిన కాడి నుండి అందరూ చాలా బాధపడుతున్నారు. మనం చూసాం చాలా కొద్ది రోజుల క్రితమే ఈ యొక్క తిరుమలకి సప్లై చేసేటువంటి నెయ్యిని ఒక రాష్ట్రం అంటే మన కర్ణాటక నుంచి ఒక కంపెనీ నుండి తెప్పించుకునే వాళ్ళు ఇప్పుడు అంటే ఆ కంపెనీ 50 సంవత్సరాలుగా కూడా చేసిందని అన్నారు. ఇప్పుడు తమిళనాడు పంపించాడు ఈయన గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎందుకు పంపించాడని ఇప్పుడు నాకు తెలిసి ఆరా తీసుంటారో ఏంటి క్వాలిటీ ఏం దొరుకుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆరా తీయడంతో బయటపడిన అంశం ఏంటంటే ఈరోజు యానిమల్ ఫ్యాట్ వాడేశాడు. అంటే జంతువుల కొవ్వు వాడేసినట్టుగా ఈరోజు తెలుస్తుంది ఆ తిరుమల లడ్డులో. సో మీరేమంటారో అసలు ఎంత దారుణానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని అసలు ప్రజలు ఎలా శిక్షించాలి? అసలు రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఎలా చూడాలి సమాజం? మీకు 1857 సైనిక తిరుగుబాటు బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత భారతీయుల నుంచి ఎదురైన మొట్టమొదటి ప్రతిఘటన 1857 సైనిక తిరుగుబాటు. దానికి దారితీసిన కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో వినియోగించే తోటాలని నోటితో కొరికి వాడాల్సి వచ్చేదంట. ఆ రోజు జరిగిన ప్రచారం ఏంటి అంటే ఈ తోటాల తయారీలో పంది మాంసం కొవ్వు వాడుతున్నారు అని చెప్పని ప్రచారం జరిగింది. వాస్తవంగా ఆ రోజు సైన్యంలో ఉండే హిందువులకైనా ముస్లిమ్స్కైనా, హిందువులు సహజంగానే ఆ రోజున ధార్మిక చింతనతో శాకాహార ప్రియులు ఉంటారు ఎక్కువ మంది. వారికి ఈ పంది కొవ్వును వాడుతున్నారు అన్న సమాచారం వారికి ఆక్షేపణీయం. అదే సందర్భంలో ముస్లిమ్స్కి వాళ్ళు పందిని విపరీతంగా ద్వేషిస్తారు, వారికి కూడా ఈ పంది కొవ్వు వాడారన్న సమాచారం పూర్తి ఆక్షేపణీయం. ఆ నేపథ్యంలో మన ఆచార వ్యవహారాలని మంటగలుపుతా మన చేత ఈ విధమైన వీళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మన ఆచార వ్యవహారాలని కంప్లీట్ తిలోదకాలిస్తా ఇటువంటి పనులకి ఉసుగొలుపుతున్నారు అని చెప్పని ఆ రోజు సైనికులు పాలకుల మీద తిరుగుబాటు చేశారు. ఇవాళకి చరిత్రలో బ్రిటిషర్స్ని వణికించిన తిరుగుబాటు అది. కాకపోతే ప్రభుత్వం సక్సెస్ఫుల్గా వాళ్ళల్లో విభజన తీసుకొచ్చి ఆ నాయకత్వం లేమి కారణంగా దాన్ని అణిచివేశారు. కానీ ఒక రకంగా ఢిల్లీలో బ్రిటిషర్స్ని తరిమి మొఘలు చివరి సుల్తాన్ని మళ్ళీ తిరిగి పీఠ మీద చక్రవర్తిని కూర్చోబెట్టారు, జాఫర్ షాని. అంటే ఒక రకంగా ప్రకంపనలు సృష్టించింది అది. సేమ్ టు సేమ్ ఇవాళ కూడా కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారిని ఒక్క లిప్తపాటైనా సరే దర్శనం దక్కితే చాలు అని చెప్పని ఆర్తితో, భక్తితో, చిత్తశుద్ధితో, శుచి శుభ్రత పాటిస్తూ వచ్చి దర్శనం చేసుకుంటారు. అండర్లైన్ మై వర్డ్స్, శుచి శుభ్రత. తెల్లవారుజామున తలార స్నానం చేసి తడి బట్టలతో ఆ ఆలయ ప్రాంగణం చుట్టూ పొర్లు దండాలు పెడతారు ప్రజలు. అందరికందరు కాదు, కొంతమంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే 9 కిలోమీటర్ల కాలినడక, 3300 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కొచ్చేవాళ్ళు ఉన్నారు. వేలాది మంది ప్రతిరోజు కాలినడకన వచ్చేవాళ్ళు ఉన్నారు. వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి ఒక్క లిప్తపాటు దర్శనం దక్కితే చాలు, అంత లడ్డూ ప్రసాదం దక్కితే చాలు అని చెప్పని ఆర్తిగా అక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగానే అక్కడ పూజాధికాలు, అక్కడ కైంకర్యాలు నిర్వహించే అర్చకులు, బ్రాహ్మణులు కూడా ఆగమ శాస్త్ర నియమ నిబంధనలకు అనుగుణంగా ఒక శుచి శుభ్రత పాటిస్తా అక్కడ కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. శ్రీవారికి నివేదించే ప్రసాదం లడ్డు కానీ మిగిలిన ప్రసాదాలన్నీ కూడా
ఆ ఆలయ ప్రాంగణంలోనే పోటు అంటారు. దాన్ని మనం వంటశాల అనొచ్చు, కిచెన్ అనొచ్చు, ఏమైనా కానీ బ్రాహ్మణులు మడిగట్టుకొని వాళ్ళు తయారు చేస్తారు వాటిని. ఆ లడ్డూలో ఉపయోగించే నెయ్యి మీరు ప్రస్తావించినట్టుగానే దశాబ్దాల తరబడి కర్ణాటకలో నందిని డైరీ నుంచి ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళని ఏమైనా కమిషన్ డిమాండ్ చేశారో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళది క్యాన్సిల్ చేసి మీరు ప్రస్తావించినట్టుగానే వీళ్ళకి మరి ఏం లెక్కలు డొక్కలు సరైనయో తెలియదు, ఏం కమిషన్లు కుదిరినాయో తెలియదు, వేరే వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. పైగా ఈ ఏమో వాములు మేసే స్వాములారు, వీళ్ళకి ఇచ్చే కమిషన్లు మీట్ అవ్వాలి అని అంటే న్యాయబద్ధంగా వ్యాపారం చేసేవాడు ఈలేడు. సో ఖచ్చితంగా వాడు కక్కుర్తి పనులే చేయాలి. కక్కుర్తి పనులు చేయాలంటే క్వాలిటీ లేని నెయ్యే సప్లై చేయాలి. క్వాలిటీ లేని నెయ్యి అంటే మనం చాలా సందర్భాల్లో మీడియాలో చూస్తూ ఉంటాం. యానిమల్ ఫ్యాట్, చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన ఫ్యాట్ని బాగా ఒక సర్టైన్ టెంపరేచర్ వరకు వేడి చేస్తే దాంట్లో నుంచి వచ్చే చమురు, ఆ ఎముకలు, వాటిని కాసి మన హైదరాబాద్ శివర్లో కాటేదాన ప్రాంతాల్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలని చెప్పని చాలా సందర్భాల్లో అధికారులు పట్టుకుంటూ ఉంటారు. డబ్బాలు నెయ్యి దొరుకుతూ ఉంటుంది. అవి చాలా చౌకగా హైదరాబాద్లో కొన్ని మేము 70 రూపాయలకే బిర్యానీ ఇస్తున్నాం, 90 రూపాయలకి బిర్యానీ ఇది ఇస్తున్నాం అని చెప్పని చౌకగా ప్రచారం చేసుకునే చాలా హోటల్స్ వాళ్ళు ఈ యానిమల్ ఫ్యాట్ తీసుకొచ్చి నెయ్యి రూపంలో వాడుతున్నారు, చౌకైన చమురు వాడుతున్నారు. ఇది ఆరోగ్యాలకి దెబ్బ, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల మనోభావాల్ని గాయపరిచే అంశము అని చెప్పని చాలా సందర్భాల్లో మనం మీడియాలో రిపోర్ట్ అవడం చూస్తూ ఉన్నాం. మనం ఒక బిర్యానీ తినే దగ్గరే ఇటువంటి యానిమల్ ఫ్యాట్ వాడకూడదని చెప్పని ఫీల్ అయ్యేవాళ్ళం. మరి ఆరాధ్య దైవంగా కొలిచే ఇంత నియమనిష్టలతోటి, ఇంత భక్తి ప్రవృత్తులతోటి కోట్లాది మంది ప్రజలు ఆ పూజించే, ఆరాధించే ఆ దైవ సన్నిధిలో ఇటువంటి యానిమల్ ఫ్యాట్ సప్లై చేశారు, వారి కైంకర్యానికి వినియోగించే ప్రసాదాల తయారీలో వినియోగించారు అని అంటే మనం మీకు గుర్తుందా చికెన్ కూడా పైకి తీసుకెళ్ళి ఒకసారి అవి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆ పైన కొంతమంది సిబ్బంది, అక్కడ వెండర్సు, హోటళ్ళలో పనిచేసే కార్మికులు, హౌస్ కీపింగ్ సిబ్బంది, ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ స్థాయిలో వాళ్ళకే ఇది దైవ సన్నిధి, ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఇక్కడ కోట్లాది మంది ప్రజలు భక్తి ప్రవృత్తులతో ఇక్కడ వస్తున్నారు, ఆచార వ్యవహారాలు కాపాడాలి అని చెప్పని వాళ్ళ స్థాయిలో వాళ్ళకే లేకుండా అటు శ్రీవారంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఆ రెండు లేని బరితెగింపుతోటి ఆ స్థాయి వ్యక్తులే ఉల్లంఘనకు పాల్పడి మద్యము, మాంసం పైకి జారేసే ప్రయత్నం చేస్తే అలిపిరి దగ్గర చాలా సందర్భాల్లో చెక్ పోస్టులో పట్టుబడ్డాయి చూసాం మనం. మరి పాలకులకే ఇటువంటి కక్కుర్తుంటే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ కక్కుర్తి పర్యవసానం, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి పర్యవసానం ఈ ఎవడంటే వాడికి కాంట్రాక్ట్లు ఇచ్చి నువ్వు ఏమన్నా సప్లై చేసుకోరా బాబు, మాకెటు ఈ దేవుడు అంటే సెంటిమెంట్ లేదు, మా దేవుడు వేరే, మా లెక్కలు వేరే, మాకు కావాల్సింది లెక్కే, నువ్వు మాకు లెక్కిస్తా ఉండు, నువ్వేమైనా సప్లై చేసుకోమని చెప్పని బోర్డు మెంబర్స్ని కూడా ఎలా పడితే అలాగా. ఇప్పుడు ఎవరిని బోర్డు మెంబర్కి అపాయింట్ చేశారు వీళ్ళు? ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన శరత్ చంద్రారెడ్డిని వీళ్ళు బోర్డు మెంబర్కి అపాయింట్ చేశారు. ఇంకొక ఆయన ఉన్నాడు, మెడికల్ సీట్ల కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడి నుంచి తప్పించబడ్డాడు, సిబిఐ విచారణలో జైలు పాలయ్యాడు. ఆ మహానుభావుని తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్కి అపాయింట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదవులు రావాలంటే ఏంటి, అతనికంటే గండు ఆసంట మల్లన్న అని చెప్పని, అబ్బాయి నాకు 16 కేసులు ఉన్నాయి, మీరు కనీసం ఒక 5-6 కేసులన్నీ ఉంటే నా పక్కన కూర్చోడానికి, నా ప్రభుత్వంలో పదవులు దక్కించుకోవడానికి వెసులుబాటు ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే నేను నిజాయితీ పరుణ్ణి, చిత్తశుద్ధి కలిగినాడిని, నేను నిబద్ధతతో ఉంటా, నేను ధార్మిక చింతతో ఉంటా అంటే అది నీకు మైనస్, నీకు డిస్క్వాలిఫికేషన్, నీకు పదవులు దక్కవు. నువ్వు ఎంత కమిషన్ ఇస్తావు, మా దగ్గర పదవులకు ఎంత బేరం కుదుర్చుకుంటావు, నువ్వు చేసే కాంట్రాక్ట్లో మాకు ఎంత కమిషన్ ఇస్తావు, వీటి ప్రాతిపదికగా నీకు ఇక్కడ బేరం నడుస్తుంది తప్ప నేను ధార్మిక చింతతో ఉంటా, నేను ప్రజలకి సేవ చేస్తా అంటే నడవదు. అది ఎక్స్ట్రాగా బోర్డు మెంబర్స్కి ఎక్స్ట్రాగా ఒక 60 పదవులు ఎన్నో తీసి 100 కోట్లు ఎంతో కూడా కొట్టేయడానికి చూశారు కదండి. 84 మందితోటి ఒక జంబో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేశారు. చివరి కదా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులోనే ఈ శరత్ చంద్రారెడ్డి, ఆ గుజరాతీ
మెడికల్ కౌన్సిల్ ప్రముఖుల ఈ గనులందరి నేపథ్యాలన్నీ గౌరవ హైకోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత గౌరవ హైకోర్టు ముఖదబ్బులు పెడితే అప్పుడు వాళ్ళందరినీ తప్పించారు. ఇటువంటి నేపథ్యంలో నేను ఇందాక చెప్పిందే, అంతటి బ్రిటిష్ ప్రభుత్వం మీదే తిరుగుబాటుకి కారణమైన ప్రజల మనోభావాలు ఇవాళ ఇవి వెలుగులోకి రాలా. ఆ రోజున వెలుగులోకి రాకున్నా కూడా ఆ శ్రీవారి పట్ల, శ్రీవారి భక్తుల మనోభావాల పట్ల వీళ్ళు చేసిన అపచారం శ్రీవారి దగ్గర అయితే రికార్డ్ అవుతానే ఉందిగా. ఆ రికార్డ్ అయిన పర్యవసానం 2014లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 2019లో ముఖ్యమంత్రి ఇచ్చారు. ఈసారి ప్రతిపక్ష హోదా లేదు, ముఖ్యమంత్రి లేదు, పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించిన వాళ్ళు. బోమన కరుణాకర్ రెడ్డి 1 సంవత్సరం పాటు చైర్మన్గా చేశాడు. ఆయన కొడుకు మన తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. తర్వాత వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి తిరుమల శ్రీవారి నిధుల్ని పప్పు బెల్లాల్లాగా ఇంజనీరింగ్ పనులని చెప్పని, అంటే బడ్జెట్లో సహజంగా ప్రతి సంవత్సరం 350-400 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనుల మీద ఖర్చు పెడతారు, నిర్మాణాలకి, వీటి కోసం. కానీ వీళ్ళు ఏం చేశారు, మొన్న ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, మా అబ్బాయి పోటీ చేస్తున్నాడు, మాకు ఎలక్షన్ ఫండ్ కావాలంటే ఏంటి, వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు ఉంటేనే ఆస్తులు అమ్ముకొని తెచ్చుకోవాలి, ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి అనుకుంటే వాళ్ళకి దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవిని అడ్డం పెట్టుకొని ఈ టీటీడీ నిధుల్ని, ధర్మారెడ్డి అని చెప్పని ఒక CEO ఉండేవాడు మొన్నటిదాకా, ఇదే ముఠాలో వ్యక్తి, అందరికందరూ తోడు దొంగలే. వీళ్ళందరూ కలగలిసి చేసిన నిర్వాహకం ఏంటి అంటే 1200 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకు కేటాయింపులు చేశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ. దాంట్లో నుంచి కాంట్రాక్టులు అప్పచెప్పేశారు, కాంట్రాక్టుల దగ్గర నుంచి 10% కమిషన్ దండుకున్నారు, వాటితోటి ఎలక్షన్లో పప్పు బెల్లం కింద ఖర్చు పెట్టారు. అంటే అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన ప్రబుద్ధులు వీళ్ళు. ఎందుకని అంటానంటే, ఇదే కరుణాకర్ రెడ్డి కొడుకు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరుగుతుంటే, ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా అప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నాడు IAS అధికారి గిరీష. అతను తిరుపతి అసెంబ్లీకి ERO. ఆ ERO ఉన్న అతనితో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అతన్ని లాగిన్ ఐడి వీళ్ళు వాడేసి 35,000 దొంగ ఓటర్ ఐడీలు, అంటే ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి వాటి స్థానంలో దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఎన్నికైనా ఒక అపహాస్యం చేశావు. ఏమైంది? ఇప్పుడు శ్రీవారి లెక్కలు అన్నీ సరైనగా. ఇవాళ కోట్ల మంది ప్రజలు ఆ ప్రసాదం వినియోగించిన ప్రజలు ఇవాళ ఏమనుకోవాలి? ఇప్పుడు ఆ రోజు బ్రిటిషర్స్ సైనికులకి సప్లై చేసిన తోటాల్లో కొవ్వు వాడారో లేదో తెలియదు మనకది. కానీ ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు అని అంటే మనకందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడు, సాక్ష్యాధారాలు లేదే, నిర్ధారణ లేని సమాచారంతో ఆయన ఈ రోజు దాకా ఎవరి వ్యక్తిత్వానికి పాల్పడ్డ నేపథ్యమే లేదు. కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతారు. కాబట్టి ఆయనకి స్పష్టమైన సాక్ష్యాధారాలు దొరికి ఉంటేనే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో విజిలెన్స్ విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో ఆయనకి పూర్తి అధికారిక సమాచారం అందితేనే ఇవాళ దాన్ని బహిరంగపరిచారని చెప్పని మనం కూడా భావించాలి, నమ్మాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇన్ని కోట్ల మంది ప్రజలతోటి 5 సంవత్సరాల పాటు ఈ రకమైన క్రీడ ఆడిన పర్యవసానం ఇవాళ ఎన్నికల్లో ఓటమొక్కటి కాదు. ఖచ్చితంగా ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలతో ఆడుకున్నందుకు, మనోభావాలు గాయపరిచినందుకు, ఈ విధమైన అవినీతి కోసం పూరిత చర్యలకు పాల్పడ్డందుకు కఠినాతి కఠినమైన శిక్షలకు గురి చేయాలి.